అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించుకున్నట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే బెయిల్ ఇంకా రాకూడదు, బెయిల్ రాదనే భయం వాళ్ళలో ఉండాలని చెప్పిన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సజ్జల భార్గవ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా తీవ్రంగా వ్యాఖ్యానించి ఆగ్రహించడం జరిగింది. లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టరు, సమాజంలో ఎవరికి భద్రత ఉండదు, ఆ ధోరణి భరించలేని స్థాయికి చేరుతుంది. సజ్జల భార్గవరెడ్డి కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చేస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టినందుకు సజ్జల భార్గవరెడ్డి మీద పోలీసులు కేసు పెట్టిన సందర్భంగా పరారీలో ఉంటూ గత 2-3 నెలలుగా ముందస్తు బెయిల్కి అప్లై చేయడం జరిగింది. ఈ ముందస్తు బెయిలే సుప్రీంకోర్టు అనేది అనేక వాయిదాలు వేస్తూ నిన్న విచారణలో కొట్టివేయడం జరిగింది. ఈ పిటిషన్ కొట్టివేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టే వాళ్ళకి బెయిలు రాదనే భయం ఉండాలి, లేదంటే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. అందరి మీద కూడా, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అందరి మీద కూడా పోస్టులు పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక విధి విధానాలు మంచి చెడు అనేది కూడా వాళ్ళకి పట్టించుకోరు. ఈ ధోరణి అనేది భరించలేని స్థాయికి చేరుకుంటుంది అని చెప్పి వ్యాఖ్యానిస్తూ ఈ యొక్క పిటిషన్ కొట్టివేయటం జరిగింది. రాజ్ కసిరెడ్డి అరెస్టు సక్రమమే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఆయన తండ్రి వేసిన పిటిషన్ కొట్టివేత. విహన్ కుమార్ కేసులోని అంశాలను సిఐడి అమలు చేసిందని వ్యాఖ్య. అంటే రాజ్ కసిరెడ్డి, నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్లో నేనుంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి నన్ను ఎలా అరెస్టు చేస్తుంది, నా మీద కేసు ఎలా పెడుతుంది, నాకు నోటీసులు ఎలా ఇస్తుంది, నా అరెస్టు అక్రమము అని చెప్పి ఈ బెయిల్ పిటిషన్ వేయడం అక్రమం అంటూ పిటిషన్ కేసు కొట్టివేయాలంటూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ను హైకోర్టులో తిరస్కరించగా సుప్రీంకోర్టు పోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఇది తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేయొచ్చు, ఎక్కడున్నా కూడా అదుపులో తీసుకోవచ్చు అని చెప్తూ విహాన్ కుమార్ కేసులోని అంశాలను కూడా ప్రస్తావిస్తూ సిఐడి ఇది అమలు చేసిందని వ్యాఖ్యానిస్తూ ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. అంటే వీళ్ళు ఎంతసేపటికి ముందు పిటిషన్ మీద పిటిషన్ వేస్తూ వస్తుంటే కేసు కాలయాపన జరుగుతూ ఉంటుంది, బెయిల్స్ వస్తుంటాయి, ప్రభుత్వం మనల్ని ఏమీ చేయలేదు అనే వీళ్ళ ధీమా. తర్వాత అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే చేయాలని కోరినట్లు వెల్లడి. విశాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు ప్రకటన. అమరావతి వల్ల జగన్కు వచ్చిన నష్టం ఏంటి? రైతులు భూమి ఇస్తే ఆయనకెందుకు అసూయ? వైకాపా అధినేత వైఖరిపై చంద్రబాబు అసహనం. 2 రోజుల పర్యటన సందర్భంగా ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కనీసం 1 గంట కూడా గ్యాప్ లేకుండా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మంత్రుల్ని వరుసపెట్టి కలుస్తూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉండే అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అందరు మంత్రులను కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు సహకరించండి, త్వరగా అభివృద్ధి జరిగే విధంగా సహకరించండి అని చెప్తూ అమిత్ షాను కలిసిన సందర్భంగా అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు కలిసి విన్నవించడం జరిగింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని చేయాలని కోరినట్లు కూడా వెల్లడి. విశాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంలో అమరావతి వల్ల జగన్కు వచ్చిన నష్టం ఏమిటి, అసలు జగన్ బాధ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉండకూడదనా? నాగార్జున సాగర్ యూనివర్సిటీ కాడ పెట్టండి, అక్కడ పెట్టండి, రాజధాని ఎక్కడ? ఆల్రెడీ మనం అనుకున్నాము, ముందు మాస్టర్ ప్లాన్ ప్రకారం రైతులు పొలాలు ఇచ్చారు, భూ సమీకరణలో ఒక రాజధాని ప్రకటించాము, అసెంబ్లీలో మీరు కూడా మద్దతు ఇచ్చారు, వాళ్ళు కూడా అప్పుడు ప్రతిపక్షం కూడా మద్దతు ఇచ్చింది. ఇంకా అన్నీ రూపొందిన తర్వాత ఇప్పుడు దాని గురించి బాధ ఎందుకు? వచ్చిన నష్టం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కొన్ని లక్షలు ఏమన్నా, కొన్ని కోట్లు ఏమన్నా మనం డొనేషన్ అడిగామా?
డొనేషన్ అడగలేదు కదా అనే ఉద్దేశంతో, అంటే అలా అన్నాడని కాదు, మరి ఎందుకు బాధ? రాజధాని అక్కడ అమరావతిలో ఉంటుందని ఆక్రోశం ఎందుకు? నేను పట్టుకున్నదే 3 కాళ్ళ మొక్కు పట్టు పెట్టినట్టు ఆల్రెడీ ప్రకటించారు, మీరు మద్దతు తెలిపారు, అయిపోయింది. అక్కడ కొంత నిర్మాణాలు జరిగాయి, అక్కడ ఉన్న పొలం అంతా కూడా రాజధానికి అనుకూలంగా మారిపోయింది. ఇప్పుడు ఈ ఎగసాట్లేంటి, ఈ బాధలేంటి, ఈ ఆక్రోశాలేంటి? రైతులు భూమి ఇస్తే ఆయనకెందుకు అసూయ? వైకాపా అధినేత వైఖరిపై చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేయడం కూడా జరిగింది. లేపాక్షి ఓర్వకల్లు మధ్య యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ 3 నెలల్లో పనులు ప్రారంభం. హైటెక్ పరికరాల తయారీ కేంద్రంగా రాయలసీమ. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 2027 మార్చి కల్లా పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు స్పష్టీకరణ. అదేవిధంగా మాట్లాడుతూ రాయలసీమలో లేపాక్షికి ఓర్వకల్లు మధ్య యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ అనే దాన్ని కూడా నిర్మిస్తాం. 3 నెలల్లో పనులు కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. హైటెక్ పరికరాల కేంద్రంగా, తయారీ కేంద్రంగా రాయలసీమని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. 2027 మార్చి కల్లా కూడా పోలవరం పనులు కంప్లీట్ చేసి ఇది సమాజానికి, ప్రజలకు అందించే విధంగా లక్ష్యం పెట్టుకున్నట్లు కూడా స్పష్టీకరించడం జరిగింది. కుట్రకు కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి. మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ఆయనే. ఎంత ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించారు. ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారుకు చేర్చారు. ముడుపుల మొత్తంలో ముందే 5 కోట్లు తీసుకున్నారు. సిట్ దర్యాప్తులో మిథున్ రెడ్డి పాత్ర వెలుగులోకి. 4వ నిందితుడిగా పేరు. మిథున్ రెడ్డి కోణం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. టోటల్గా ముఖ్యమైన పాత్ర వహించాడు, ప్రధాన పాత్రధారి అతనే అని కూడా తేలే విధంగా ఈ దర్యాప్తులో తేలుతుంది. సిట్ దర్యాప్తులో ఎంత ముడుపులు వసూలు చేయాలి అనేది నిర్ణయించింది ఆయనే. ఆ సొమ్మును అంతిమ లబ్ధిదారుకు చేర్చేది కూడా ఆయనే. ఈ వీటిలో ముందు తీసుకునే మొత్తంలో 5 కోట్లు కూడా అతను తీసుకోవడం జరిగిందని దర్యాప్తులో వెలుగు చూసింది. కాబట్టి ఈ ముడుపుల కేసులో మద్యం కేసులో 4వ నిందితుడిగా మిథున్ రెడ్డి పేరు చేర్చడం జరిగింది. త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. నేడు కేరళకు ఋతుపవనాలు. నైరుతిక అనుకూల పరిస్థితులు. అరేబియా సముద్రంలో వాయుగుండం. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే నిత్యావసరాలు. దివ్యాంగులకు, వృద్ధులకు డీలర్ల ద్వారా ఇళ్ల వద్దే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇది రేషన్ డీలర్లకు ఒక రకంగా ఆనందకరమైన విషయం. ఎందుకంటే 2019కు ముందు ఉన్నటువంటి అప్పుడు పరిస్థితిని ఇప్పుడు ఈ సివిల్ సప్లై సంస్థలో రేషన్ దుకాణాలకు కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ దివ్యాంగులకు, వృద్ధులకు మాత్రం డీలర్ల ద్వారానే, అంటే ఎండిఓ వాహనాలు కాకుండా డీలర్ల ద్వారానే ఇళ్ళకి ఇవి పంపించే ఏర్పాట్లు కూడా పంపించాలి అని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇకపోతే గుంతకల్లు రైల్వే స్టేషన్లో పెచ్చులూడిపడి బాలుడు మృతి. రాష్ట్ర సర్వముఖాభివృద్ధికి సమగ్ర చర్చ. రాయలసీమపై ప్రత్యేక ఫోకస్. కూటమి ఏడాది పాలనపై తీర్మానాలు. మహానాడు తొలి రోజు ప్రతినిధుల సభ. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం. 2వ రోజు సంక్షేమం, అభివృద్ధి పథకాలపై చర్చించనున్న నేతలు. 27, 28, 29 జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర సర్వతముఖాభివృద్ధికి, అంటే అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకమైన చర్చని మహానాడులో చేపట్టేటువంటి అవకాశం ఉంది. రాయలసీమ మీద ప్రత్యేక ఫోకస్. కూటమి ఏడాది పాలనపై తీర్మానాలు. మహానాడు తొలి రోజేమో ప్రతినిధుల సభ. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం. 2వ రోజు సంక్షేమము, అభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం మహానాడులో ఉంది. అదే ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే దాడి చుట్టూ దయ్యాలు. పార్టీలో నాపై అంతర్గత కుట్రలు, కుతంత్రాలు. కుట్రలు చేసే ఆ దెయ్యాలే నా లేఖను లీక్ చేశాయి. నాన్నకు లేఖ వెనుక వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. నా లేఖే బయట పెడితే ఇతరుల పరిస్థితి ఏంటి? లోపాలపై చర్చించాలి, కోవర్టును తప్పించాలి. అప్పుడే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని కవిత వ్యాఖ్యలు. అమరావతి అధికారికం. రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని అమిత్ షాను కోరిన చంద్రబాబు.
వచ్చే పార్లమెంటు సమావేశంలోనే సవరణకు ఛాన్సు, తెలిసి తెలియనితనంతో అమరావతిపై జగన్ వ్యాఖ్యలు. 3 ఏళ్లలో రాజధాని కొలిక్కి. అక్కడ బెంగళూరు, హైదరాబాద్ కంటే అధునాతన ఎయిర్పోర్ట్, విశాఖను ఆర్థిక కేంద్రంగా మార్చే చర్యలు. జగన్ మద్యం స్కామ్పై షాతో చర్చించా. వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం, 2027 మార్చిలోపు దానిని పూర్తి చేస్తాం. జగన్ జమానాలో రాష్ట్రంలో విధ్వంసం, మరమ్మతులు చేయలేనంతగా నష్టం చేయడం జరిగింది. 1,20,000 కోట్ల బిల్లులు బకాయిలు పెట్టడం జరిగింది. 9,94,000 కోట్లు అప్పులు చేయడం జరిగింది. అందుకే ప్రజలు అతన్ని శిక్షించారు. అనుమతి రాగానే బనకచర్ల పనులు. సముద్రంలో వృధాగా కలిపే నీటినే వాడుకుంటాం. సీఎం. లేపాక్ష ఓరవకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, రాష్ట్రానికి ఏరోస్పేస్ ప్రాజెక్టులు, రక్షణ రంగ పరిశ్రమలు పెట్టాలని అడిగాం. ఏపీలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటుకు రాజ్నాథ్ ఓకే. నిర్మలా, పాటిల్, అమిత్ షా సహా 7 కేంద్ర మంత్రులతో భేటీ. యాపిల్పై 25%, ఈయూపై 50%, ఆగని ట్రంప్ సుంకాల రంకెలు. అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలోనే తయారు చేయాలి, భారత్లోనూ మరెక్కడో కాదని అమెరికా అధ్యక్షుడు హుకుం జారీ చేయడం జరిగింది. జూన్ 1 నుంచి యూయూ ఉత్పత్తులపై 50% టారిఫ్ అని హెచ్చరిక. మరలా ఇతను కేఏ పాల్కి ఇతనికి తేడా ఏమీ లేదు. యాపిల్ అతను అమెరికాలో వాడే యాపిల్ ఫోన్లు అమెరికాలోనే ఉత్పత్తి చేయాలంట. ఇప్పుడు అమెరికాలో వాడేవన్నీ అమెరికాలో ఉత్పత్తి చేసి వాడుకోవచ్చుగా. చైనా నుంచి, భారత్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం ఎందుకు? హార్వర్డ్పై నిషేధం నిలిపివేత. అమెరికా జిల్లా కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు. ఊపిరి పీల్చుకున్న 6,700 మంది విదేశీ విద్యార్థులు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ అనేక ఆజ్ఞలు వేయటం జరిగింది, నిషేధం వేయటం జరిగింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై నిషేధం విధించడం జరిగింది. దాని మీద అందరూ కోర్టుకు వెళ్ళటం, ఆ కోర్టు నిషేధాన్ని నిలిపివేసి ఉత్తర్వులు జారీ చేయటం కూడా జరిగింది. 2,69,000 కోట్ల డివిడెండ్ రిజర్వ్ బ్యాంక్. ఇది ఒక రకమైన సంచలన వార్త. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు ప్రతి సంవత్సరం చేసే ఆర్థిక కార్యకలాపాలపైన, ఆర్థిక వ్యవహారాలపైన, విదేశీ మాదక ద్రవ్యం నిల్వలపైన, విదేశీ మాదక ద్రవ్య మార్పు చేర్పులపైన రిజర్వ్ బ్యాంకుకు వచ్చే ఆదాయాన్ని డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. అది 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,69,000 కోట్ల డివిడెండ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ భారీ ఈ నజరాన్ని ప్రకటించడం జరిగింది. రికార్డు స్థాయిలో చెల్లింపులు ఇవి. అంటే అంతకుముందు సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 24-25లో 27.4% ఈ యొక్క డివిడెంట్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఫారెక్స్ లావాదేవీలు అనేవి కలిసి వచ్చినట్టు కూడా అంచనా వేస్తున్నారు. అగ్రిగోల్డ్లో అడ్డంగా దొరికిన జోగి. సిఐడి, ఈడీ అటాచ్లోని భూముల స్వాహా, గుట్టురట్టు. రెవెన్యూ, సిఐడి, ఏసీబీ విచారణలో ఆధారాలు లభ్యం. ఇతను జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల్ని తమ భూములుగా మార్చుకొని సర్వే నెంబర్లు మార్పించి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అవి ప్లాట్లుగా వేసి అమ్ముకోవటం జరిగింది. దాని మీద పూర్తిగా ఆధారాలు కూడా లభ్యమయ్యి సిఐడి, ఏసీబీ అనే సంస్థలు, రెవెన్యూ సంస్థ ఆధారాలను సేకరించడం జరిగింది. దీని మీద మరి త్వరలో ఏ యాక్షన్స్ ఉంటాయో తెలుస్తుంది. ఇసుకాసురులపై సిట్. వైసీపీ హయాంలో 2,566 కోట్ల అక్రమాలు. నేతలు జిల్లాలను పంచుకొని అడ్డంగా తవ్వేశారు. వైసీపీ హయాంలో జరిగిన కోట్ల ఇసుక దోపిడీ గుట్టను తవ్వి తీసేందుకు అవినీతి నిరోధక శాఖ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి 2,566 కోట్ల రూపాయల నష్టం కలిగించిన అక్రమార్కులు. వీళ్ళ పని కూడా పట్టబోతుంది త్వరలో. దానికి ప్రత్యేక సిట్ దర్యాప్తు అనేది వేయటం కూడా జరిగింది. ఇటు లిక్కరు, అటు ఇసుక, 2 భారీ స్కామ్లపై కీలక వ్యక్తి కాఫీ షాప్ ఓనర్. ఈ వివరాలన్నీ కూడా త్వరలో తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఇది ఈరోజు ప్రధానమైన అంశాలు. నమస్కారం, ధన్యవాదాలు.